తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన అక్కడి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్తాపూర్లోని లక్నవరం ఐలాండ్ లో గవర్నర్ రాత్రి బస చేశారు. ఉదయం లక్నవరం లేక్ లో బోటు విహారం చేశారు. అక్కడి నుండి వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప దేవాలయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్లు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ కు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రుద్రేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు. రామప్ప ఆలయం విశిష్టత గురించి గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో చాలా ప్రదేశాలు చూశానని, కానీ ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని ఎక్కడ చూడలేదని, ఆలయం చాలా అద్భుతంగా ఉందని గవర్నర్ అన్నారు. గవర్నర్ బందోబస్తులో ఉన్న గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ పాముకాటు గురి కావడంతో ఆయన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గవర్నర్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి కానిస్టేబుల్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట మంత్రి సీతక్క తదితరులున్నారు.